కేజ్రీవాల్ని విచారణ పూర్తి చేశారు. పూర్తయిన తర్వాత ఆయన్ని ఈడీ కస్టడీ నుంచి ఇప్పుడు తీహార్ జైలుకి పంపించారు. ఇప్పుడు ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఆయనకి ఇప్పుడు మొన్నటిదాకా ఆర్డర్ ఇచ్చారు, ఈ ఆర్డర్ ఇచ్చారని చెప్పేవాళ్ళు మానేశారు. ఇప్పుడు ఎందుకంటే ఏ ఆర్డర్లు ఇస్తారు, అక్కడ ఏ కాగితాలు లేకుండా ఆర్డర్లు అన్నది అర్థమైపోయింది. ఇప్పుడు రకంగా ఢిల్లీ పాలన స్తంభించిపోయింది. ఎవడు పని చేయాలో తెలియదు. ఎందుకంటే దేనికైనా ఫైనల్ అథారిటీ చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు ప్రతిదానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి లేడు. క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. పాలనని స్తంభింపజేసుకుంటారా లేకపోతే జైలు నుండి చేస్తారా? రేపో మాపో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అదే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాం, ఆయన జైల్లో ఉన్నా సరే పరిపాలించుకోవడానికి అనుమతి ఇవ్వండి, అక్కడ కావాలంటే ఒక టైప్ రైటరు, ఒక 25 మంది స్టాఫ్ని ఇవ్వండి, లోపల లేకపోతే ఆయన ఇంటినే జైలుగా మార్చి ఇంట్లో నుంచి కార్యకలాపాలు జరిపేందుకు అవకాశం ఇవ్వండి ఏమన్నా అడుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు అతిషి ఇరుక్కుపోయింది. ఆవిడ ఎప్పటిదాకా ఆవేశంగా మాట్లాడుతున్న ఏకైక మంత్రి. ఆవిడ పేరుని కేసీఆర్ చెప్పారు. ఆ విజయ్ నాయర్ అనేవాడితో మాట్లాడేది ఆవిడే. విజయ్ నాయర్ రిపోర్ట్ చేయాల్సింది అతిషికే. కాబట్టి వాళ్ళకి లింక్స్ ఉన్నాయి కానీ వాళ్ళు నాకేది చెప్పేవాళ్ళు కాదని. కాబట్టి ఇప్పుడు అతిషి ఏమంటుంది, ఓ నెల రోజుల్లోపు నన్ను జైల్లో పెట్టేస్తారు, నాకు కూడా ఈడీ నోటీసులు ఇస్తే జైల్లో పెట్టేస్తారు, యాక్చువల్గా ఏది బీజేపీలో జార్మన్ మీద ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి చేరట్లేదు కాబట్టి ఇట్లా చేస్తాను. ఇంత సీన్ వచ్చినప్పుడు నిజంగా అయితే కనుక బీజేపీ పిలిస్తే వెళ్ళిపోదు ఆవిడ. కాకపోతే ఓ స్టేట్మెంట్లతో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.